హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండోయ్ మీ అమ్మాయి, మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది. ఎవరు అనుకుంటున్నారా? విజయ మల్టీ కుజిన్ అండి. మీ అమ్మాయి విజయ వచ్చేసింది. ఇంకా చూసేసేయండి. ఈరోజైతే డే వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. డే వ్లాగ్ అంటే ఇంకా వంటింట్లోకి మార్నింగ్ వచ్చామంటే చాలా పనులు ఉంటాయి కదా. ఈరోజు నాకు ఇష్టమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా? చాలా ప్రోటీన్స్ ఉంటాయండి దీంట్లో. అయితే కనుక పిండి పదార్థం, పీచు పదార్థం ఇలాంటివి ఎక్కువగా ఉంటుంది. దానితో మీ ముందుకు వచ్చేసాను. మీకు ఎదురుగా కనిపిస్తూనే ఉన్నాయి కదా, అవేనండి. మీరు గెస్ట్ చేస్తే మీరు గెస్ట్ చేయండి, లేదంటే ఇప్పుడు క్లూ ఇస్తాను, ఒక్క నిమిషం. ఏంటి అంటే మనము గొడుగుల కింద వాడతాము వాటిని, వాటి పేరు కూడా గొడుగుల మీదే ఉంటుంది కాబట్టి అదే కూర చేస్తున్నా. మీరు ఇక్కడ గెస్ట్ చూస్తుంటే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఈరోజు పొయ్యి క్లీనింగ్తో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే పొయ్యి రాత్రి కొంచెం డీప్ ఫ్రై ఐటమ్స్ చేశాను. ఆల్రెడీ మీకు వేరే వ్లాగ్ చూస్తే చూసుంటారు. నేను దాంట్లో చెప్పాను ఈవినింగ్ అయితే స్వీట్ చేయాలని చెప్పి అదే చేశానండి. చేసేసి అది ఉంది కాబట్టి అది క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ బాండీ కూడా ఉంది, ఇది కూడా తర్వాత కడిగేసుకోవాలి, అంట్లన్నీ కడిగేసుకోవాలి. ఇంకా ఈరోజు నేను మొత్తం ఎన్ని రెసిపీస్ చూపిస్తాను ఏంటి ఈ వ్లాగ్ మొత్తం మీద అనేది మీరు కౌంట్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి. ఇవి అయితే వర్షాకాలం మనకి చాలా బాగా దొరుకుతాయి పుట్టల మీద. అలాంటప్పుడు న్యాచురల్గా వచ్చినవి అయితే చాలా మంచిదండి. జిగట్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ అనేది దాంట్లో ఎక్కువ ఉంటుంది. దీంట్లో అయితే కొంచెం తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇవి పెంచినాయి కదా, ఎరువులు వేసి అవేసి ఇవేసి పెంచుతూ ఉంటారు. ఇప్పుడైతే నీళ్లు తీసుకున్న నీళ్ళలో పసుపు కొంచెం ఉప్పు వేసేసి ఒక్క పావు గంట అలా నానబెట్టేసేయండి. నేనైతే ఒక్క 10 నిమిషాలు నానబెట్టేసాను. ఈలోపు ఏంటంటే గిన్నెలు అవి కడిగేసుకునేటప్పటికి ఇంకా అల్లం చిన్నులపై పేస్ట్ కొంచెం మిక్సీ వేసుకుంటున్నాను. అవి వేసేటప్పటికి చక్కగా ఇవి నానిపోయి ఉంటాయి. ఇలా ఒక్కసారి సాల్ట్ వేసానండి. ఇది కలిపేసిన తర్వాత మనం ఏం లేదు, పుట్టగొక్కులు అనేది కొంచెం కొన్ని చోట్ల పుట్ట గొడుగులు అంటారు, పుట్ట కొక్కులు అంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. మీరైతే ఏం పిలుస్తారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. మష్రూమ్ అంటారు, ఇలా చాలా రకాలతో పిలుస్తూ ఉంటారండి. ఇంకా ఇట్లా ఇవైతే కనుక శుభ్రంగా మనం మేమైతే ఇటలీలో ఫూంగి అంటారండి వీటినైతే. ఎందుకంటే కొంతమంది అడిగారు, మీరు వంట చేస్తున్నారు కదా, ఎలాగో చేసేటప్పుడు ఇటాలియన్ పేరు కూడా కొన్ని చెప్పేసేయండి వీడియోలో అని అయితే ఒకరు కామెంట్ చేశారు. వాళ్ళ కోసం అయితే ఈరోజు ఫూంగి అండి వీటి పేరు. అయితే కనుక ఇక్కడ కాస్ట్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. మీరు జూమ్ చేసి ఎంత కాస్ట్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. 1.47 ఉంది. ఇది వచ్చేసి 30 కిలో దాకా ఉందండి, చూస్తున్నారు కదా. ఆ రేట్ అయితే €1 అయితే కనుక 90 రూపాయలు పడుతుంది. దాన్ని బట్టి అవన్నీ ఎంత కాస్ట్కి వచ్చినాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా మన ఇండియాలో అయితే ఏ కాస్ట్ ఎన్ని వస్తాయి, ఒక అరకిలో ఎంత ఉన్నట్టుంది, 50 రూపాయలు ఏమో ఉన్నట్టుంది. కొంచెం మన ఇండియా రేటు కూడా చెప్పేసేయండి ఇక్కడైతే కనుక. ఇప్పుడు మీరు కావాలి అంటే ఈ విధంగా విడదీసి వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ది చూపిస్తున్నానండి, తర్వాత అయితే అన్ని ముక్కలు చేసేస్తాను. ఇట్లా విడదీసి వేసుకోవచ్చు. పైన కొంచెం కట్ చేసి మిగిలిందంతా వేసుకోండి. చాలామంది కాడలు తీసేస్తారు. కాడల్లోనే ఎక్కువ మనకి ప్రోటీన్స్ అనేది, పీచు పదార్థం ఇలాంటి కాడల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి కాడలు అయితే తీసేయద్దు. ఈ విధంగా 4 పీసెస్ లాగా కట్ చేసి ఆ నీళ్ళలో వేసేసి ఒక్క 10 నుంచి పావు గంట వరకు అలా వదిలేస్తే కనుక దాంట్లో ఉన్న మట్టి ఇలాంటి పోతూ ఉంటే పైన ఆ బ్లాక్ కూడా తీసే పని లేదండి. పైన కొంతమంది పొర తీస్తారు, కానీ నేనైతే నా సజెషన్ అయితే పొర తీయద్దు అని అయితే చెప్తున్నాను. ఇంకా మీరు ఇట్లా వాటర్లో కడిగినా మీకు పోవటం లేదు, ఇంకా ఏదో డస్ట్గా ఉంది అనిపిస్తే కనుక ఏం చేస్తారంటే కొంచెం మైదా పిండి ఉంటుంది కదా, మైదా పిండిలో ఒక్కసారి అలా రఫ్ చేసేసి కడిగేసేయండి, నీట్గా తెల్లగా వస్తాయి. ఇంక ఇప్పుడైతే అల్లము చిన్నులపై పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. చాలామంది ఇలా పొట్టు తీసేస్తున్నారు, నేను చూపిస్తున్నాను. పొట్టు అయితే తీయకండి అల్లం మీద. నేనైతే వీలు ఉన్నంత వరకు పొట్టుతోనే వేస్తాను. ఎందుకు అంటే అల్లం పొట్టులో కూడా మనకి ఒంట్లో ఉన్న కొవ్వుని కరిగించే తత్వం ఎక్కువ ఉంటుంది. ఇదైతే కనుక ఈ వీడియో రూపంలో ఆ టిప్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కోసుకున్నాను, ఒక్క టమోటా తీసుకున్నానండి. అల్లం చిన్నులపై పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. పుట్టగొడుగులు అయితే కడిగేసి నీట్గా పెట్టేసుకున్నాను. కడిగి మళ్ళీ వేరే వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటే కనుక మనకేంటంటే కుక్ చేసేటప్పుడు ఇంకా వాటర్లో నుంచి తీసివేస్తే మనకి సరిపోతుంది, వాటర్ కూడా పోయకుండా. నేనైతే 5 సార్లు కడిగేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే బాండీ పెట్టుకున్నాను. ఇట్లా నూనె అనేది కాస్త ఎక్కువే పడుతుంది దీంట్లో నూనె అయితే. ఇది మసాలా కర్రీ అండి, కానీ
టేస్ట్ అయితే నిజంగా మాంసం కూరలాగా ఉంటుంది. మీరు కన్ఫామ్గా ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నా. ఇక్కడ నూనె కాగిన తర్వాత ఎలాంటి పోపు గింజలు అయితే వేయట్లేదు. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేస్తున్నాను. ఇవి అయితే కాస్త వేయించుకోవాలి. వేగేటప్పటికి ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇక్కడైతే నేను కారం అనేది చిన్న సీసాకు పోసి పెట్టుకుంటున్నాను. ఎందుకు ఒక్కసారి మీరు ఆ డబ్బా కూడా చిన్నదే కదా, అది పొయ్యి దగ్గర పెట్టుకొని వాడుకోవచ్చు కదా అని అయితే మీరు అనుకుని ఉంటారు మనసులో. అయితే నేను అది వాడనండి. ఎందుకు రీజన్ అంటే మనం గబాలన కూరలు వండుతూ తడి చేతులు అయితే పెడుతూ ఉంటాము. అలా తడి చేతులు పెట్టడం వల్ల కారం అనేది త్వరగా గడ్డల్లాగా వచ్చేసి పురుగు పట్టే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంకా కారం అలాగే కొంతకాలం వరకు నిలవ ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అంటే గనక మనం ఇట్లా డబ్బాలకు పోసేసి చీకటి ప్లేస్లో పెట్టేస్తే గనక కారం అనేది ఎక్కువ టైం నిలవ ఉంటుంది. మీకు కారం అనేది ఎక్కువ టైం అలా నిలవ ఉంటుంది కాబట్టి అలా చీకటి ప్లేస్లో పెట్టుకుని అవసరమైనప్పుడు ఇలా వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగినాయి కాబట్టి అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే ఫ్రెష్ది వేసానండి. ఇది కూడా పచ్చి వాసన పోయిందాక కాస్త వేయించుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే మేము కారంలో ఏమేమి వేసి కొట్టించుకుంటాం అంటే కారము ఉప్పు వేసి కొట్టించుకున్న తర్వాత ఆముదం కూడా వేస్తామండి. అది వేయటం వల్ల మనకి కలర్ అనేది బాగుంటుంది, పురుగు పట్టకుండా ఉంటుంది, ఎక్కువ టైం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను వేసింది కూడా లాస్ట్ ఇయర్ కారం అండి, కానీ అలాగే ఉంది చూసారా. ఇయర్ దాటి సెకండ్ ఇయర్ కూడా వచ్చేసింది. దాదాపు 6 నెలలు అలా అవుతున్న ఉంటుంది. లాస్ట్ ఇయర్ కారం ఇప్పటి వరకు వచ్చిందండి, చాలా ఫ్రెష్గా ఉన్నట్టే. ఇంక ఇప్పుడైతే కనుక టమోటా వేసానండి. అల్లం చిన్నులపై పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమోటా వేసాను. టమాటా కూడా కొంచెం మగ్గనివ్వండి, దాని నుంచే మన గ్రేవీ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను. కల్లుప్పు వేసుకోండి మీరైతే. నేను కల్లుప్పు ఆల్రెడీ మిక్సీ వేసిందే కాబట్టి ఈ ఉప్పే యూజ్ చేస్తున్నాను ఈ మధ్య కాలంలో కూరలకైతే కనుక. ఎందుకు వేసాను మిక్సీ అనేది మీకు ఆల్రెడీ వీడియోస్లో చెప్పేశాను కదా. మిక్సీ బ్లేడ్లు ఎప్పుడైనా సరే మనకి పిండి పట్టినప్పుడు తొందరగా నలగట్టలేదు అన్నప్పుడు దాంట్లో కల్లుప్పు వేసేసి తిప్పుకోండి, మనకి చక్కగా మిక్సీ అనేది పొద్దున వస్తుంది. ఇప్పుడైతే సంబార్ వేసాను. సంబార్ కూడా అదే విధంగా కొట్టుకోవాలండి. పసుపు కొమ్ములు ఉంటాయి కదా, అది జీలకర్ర తర్వాత ధనియాలు చిన్నులపాయి ఆముదం వేసి కొట్టించుకున్నది మేమైతే ఎక్కువ శాతం ఇదే యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడైతే నేను ఇవి తింటూ చేస్తున్నా. ఇవేంటి మీ అందరికీ తెలిసే ఉంటుంది, కాజాలండి. చక్కగా గోధుమ పిండి మైదా పిండితో ఇలా చేసి మనం పాకం పట్టేసి పెట్టుకుంటే కనుక మనం ఏంటి ఆకలి అవుతున్నప్పుడు వంట చేసిన దాకా ఉండలేము, ఫుల్ ఆకలి వేస్తుంది అన్నప్పుడు అక్కడ కూర ఉడుకుతూ ఉంటుంది, మన పనిలో మనం తింటూ ఉండొచ్చు. ఈవినింగ్ స్నాక్ కింద బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో చక్కగా స్నాక్ కింద ఇవి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే నాకు అల్లం చిన్నులపై పేస్ట్ మగ్గిపోయింది, మన టమాటా కూడా వేగిపోయింది కదా. ఇప్పుడైతే చక్కగా ఇవి పుట్టకొడుకులు ఉన్నాయి కదా, వాటిని అయితే పిండేసి వేసేసుకుంటున్నానండి. ఇక్కడ వేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెం కుక్ చేసుకోండి. ఫస్ట్ కలిపేసి ఇంకా మీరు కుక్ చేసుకున్న తర్వాత కారం వేయండి. ఇక్కడే కారం వేయకండి, నేనైతే అలా చేస్తాను. మీరైతే ఇది ఏ రకంగా చేస్తారు ఏంటి, మీలో అసలు ఎంతమందికి పుట్టగొడుగులు అంటే ఇష్టము అనేది మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కనుక నాకు వీడియో కింద కామెంట్ చేస్తే అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కనుక మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణి కే అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది. అక్కడ కామెంటే చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైతే కాల్ చేస్తే వాళ్ళని అయితే బ్లాక్ చేస్తున్నా. ఒకవేళ కాల్ చేయాలి అంటే నాకు మీరు ముందే మెసేజ్ పెట్టేసి నేను కాల్ చేయొచ్చు అంటే ఓకే అంటేనే కాల్ చేయండి. అదైతే ఏమనుకోకండి అలా చెప్తున్నానని. ఇక్కడైతే కనుక మనకి నీరు ఎంత ఊరిని కదా, ఇప్పుడైతే కనుక మనం కారం వేసేసుకుంటే సరిపోతుంది. నేను కారము గరం మసాలా వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత కారం గరం మసాలా వేసిన తర్వాత కాస్త కుక్ అయిన తర్వాత మీరు టేస్ట్ అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఉప్పు కారం సరిపోయింది, మీకు పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు ఇంకా మీరు కావాలంటే ఎంతవరకు డ్రై చేసుకుందాం అనుకుంటున్నారు అనేది చూసి అప్పటి వరకు పొయ్యి మీద పెడితే సరిపోతుంది. ఇలా వాటర్ వచ్చినాకే మనం మసాలా పొడి కారం వేస్తే బాగుంటుంది. ఉప్పు కూడా నేను ఆల్రెడీ వేసాను కాబట్టి నేను ఇప్పుడైతే వేయట్లేదు. ఎందుకంటే మనం పుట్టగొడుగులు కూడా ఆల్రెడీ ఉప్పులో నానబెట్టేసాము, అక్కడ కొంచెం పీల్చుకుని ఉంటుంది. ప్లస్ మనం ఇక్కడ కూరలో వేసాము, అది సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదు అంటే
కొంచెం ఆగి ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు వేసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, చూడటానికి ఇలా ఉంది, ఉడికే కొంది మంచి కలర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే కారం కూడా మనం పర్ఫెక్ట్గా కొట్టించుకున్న కారమే, మనం ఇంట్లో కారమే యూజ్ చేస్తున్నాం కాబట్టి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇలా చూసారు కదా, నేను తర్వాత కుక్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి నీళ్ళు కొంచెం వరకు ఆవిరైపోయి ఇలా వచ్చింది. కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మీరు ఈ విధంగా ఉన్నప్పుడు ఆపేసుకోవచ్చు. ఇది చపాతీకి, రైస్కి, ఫ్రైడ్ రైస్కి లేదంటే బిర్యానీస్కి కూడా సూపర్ ఉంటుందండి. ఇదైతే కనుక మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడ మీరు కావాలి అన్నప్పుడు ఇంకా కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎండు కొబ్బరి పొడి. నాకైతే కనుక ఎండు కొబ్బరి పొడి ఇష్టం ఉండదండి కర్రీస్లో, కాబట్టి నేనైతే కొబ్బరి పొడి యాడ్ చేయటం లేదు. మీరు కావాలన్నప్పుడు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ అనేది సైడ్కి వస్తుంది అంటే కనుక మనకి కుక్ అయినట్టే. లేదు ఇంకొంచెం డ్రై చేసుకుంటే కూడా బాగుంటుంది. నేనైతే ఇంకొంచెం డ్రై చేసుకొని తర్వాత కట్టేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు వాటర్ ఎక్కువగా ఉంది, మేము తినేది ఇద్దరమే కదా, 2 పూట్లకు వస్తుంది. కూర ఎక్కువ తింటే మంచిది. ఈ కూర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కనీసం మీకు దొరికినప్పుడు తింటూ ఉండండి. ఇంకా మనకు సీజన్గా దొరికితే కనుక అవి తింటే ఇంకా సూపర్ ఉంటుంది. ఇంకా పీచు పదార్థం ఇలాంటివి ఎక్కువ ఉంటుంది, పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇది దొరికినప్పుడు మనం మిస్ అవ్వకుండా తినండి. మీకు ఇవి నచ్చుతాయా, నాటి నచ్చుతాయా అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. నాటు అయితే కాస్ట్ ఎంత ఉన్నా సరే కొనుక్కొని తింటారండి. నేనైతే కనుక మీరు కూడా తింటారా? అలా మీరు తింటే కనుక మీరు కామెంట్ చేసేసేయండి. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కలిపేసి అలా కట్టేసుకోవడం. ఇక్కడ మీరు కావాలి అన్నప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే కొత్తిమీర కానీ ఏం వాడలేదు. ఇక్కడ శనగపప్పు కారం చూపించాను కదా, ఈ శనగపప్పు కారం చక్కగా తినేసేయచ్చు. ఇంకా తర్వాత అయితే మాకు కూర 2 రకాలు రెడీగా ఉన్నాయి కదా, మేము హ్యాపీగా ఈరోజు దీంతో ఎంజాయ్ చేస్తాం. మీరైతే ఈరోజు ఏ స్పెషల్ చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. కూర చూస్తుంటే మీకు తినాలనిపిస్తుందా? ఒకసారి ట్రై చేసేసేయండి. మీకు ఈ కూర చూస్తే వీడియో ఎలా నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఏమి లేదండి, నవ్వుతా హ్యాపీగా మరొక వీడియోలు ఉన్నాయి కదా, అవి కూడా చూసేసేయండి. బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ఎంజాయ్.